అందరికీ జై శ్రీ గణేశ. ఇక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే వచ్చేసినాం. ఈరోజు డేట్ వచ్చేసి మనకు 18th జూన్ అన్నమాట. ఇక మార్నింగ్ అప్డేట్ అయితే ఇస్తున్నాం మీకు. మనకు వెల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మనకు బేస్కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి, పూర్తిగా కంప్లీట్ చేసేసారు. దాని తర్వాత మన బ్యాక్గ్రౌండ్కి అయితే మొత్తం బేస్ తయారు చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాడ్స్ అయితే ఫిక్స్ చేసుకుంటారు. మన కమెంట్లో అయితే అందరు అడుగుతారు మన వినాయకుని పోస్టర్ చూపి అని. ఇక్కడైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం మనకు పోస్టర్తోనైతే. మన వినాయకుని పేరు వచ్చేసి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025 ఇదైతే పేరు అన్నమాట. ఇక్కడ మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అయితే ఉన్నారు చూసుకున్నట్లయితే. ఇంకా మనకు మన వినాయకుని రైట్ సైడ్ పాదాల దగ్గర అయితే శ్రీ జగన్నాథ స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ మంచి రెఫరెన్స్ అయితే తీసుకున్నారు ఈసారి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారు అయితే ఉన్నారు చూసుకున్నట్లయితే. ఇక మనకు లెఫ్ట్ సైడ్ షెడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ అయితే మనకు శ్రీ గజ్జలమ్మ దేవి. మనకు ఈ సైడ్ అయితే గజ్జలమ్మ దేవి ఇక్కడైతే ఉంటుంది. అదే రెఫరెన్స్ తీసుకొని ఈ సైడ్ అయితే మనకు లెఫ్ట్ సైడ్ ఈ సంవత్సరం మన గజ్జలమ్మ తల్లి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన కర్రలు అయితే ఉన్నాయి. ఇక మస్తు 2 రోజుల నుంచి అయితే ఇక్కడే ఉన్నాయి కర్రలు. మనకు షెడ్ వర్క్స్ అయితే ఇంకా షురు అయితే లేవు. అది ఎప్పుడు అప్డేట్ ఇస్తారో, ఎప్పుడు షురు అవుతుందో అప్పుడైతే మీకైతే తొందరగా అయితే అప్డేట్ ఇచ్చేస్తాను నేను. ఇక ప్రస్తుతం ఎక్కువ ఏం అప్డేట్స్ అయితే లేవు ఈరోజు. ఇక్కడ పైన వెల్డింగ్ వర్క్స్ ఇంకా కట్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇదైతే ఎట్లయితే కంప్లీట్ అయిపోతుందో ఇక నెక్స్ట్ పని అయితే సైడ్లోకి అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతాయి. ఈ సైడ్కి మొత్తం వెల్డింగ్ అయితే జరుగుతుంది. ఈ సైడ్కి మనకు బేస్తోనైతే తయారవుతుంది అన్నమాట. ఇక మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే అన్నమాట. ఇప్పుడైతే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏమన్నా తప్పు జరిగి ఉంటే నాకు క్షమించండి, ఎందుకంటే నాకు కొంచెం తెలుగు అయితే రాదు. మనకు మార్నింగ్ అప్డేట్ ఎక్కువ అయితే ఏం లేదు. నిన్న కూడా ఇదే అప్డేట్ ఉండే సిమిలర్గా. కొంచెం చేంజెస్ అయితే అయినాయి, చిన్న చేంజెస్ అయితే అవుతున్నాయి, ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇది మొత్తం అయితే చేంజ్ చేసిర్రు. మొత్తం మధ్యలో రాడ్స్ పెట్టిర్రు మనకు స్ట్రాంగ్ ఉండాలని. ఈ మొత్తం రాడ్స్ అయితే పెట్టేసిర్రు. ఇక మనకు మధ్యాహ్నం ఇంకా ఈవినింగ్ అప్డేట్ అయితే ఏదైనా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మన కట్టెలు వస్తాయి, 2 కట్టెలు వస్తాయి. ఇక్కడ షెడ్ కడతారు ఫస్ట్. దాని తర్వాత మన స్వామి వారికి మొత్తం షెడ్ కట్టిన తర్వాత మనకు ఫేస్ ఇంకా కాళ్ళు చేతులు అంతా తయారైతే చేస్తారు. అది కూడా మొత్తం ఐరన్తోనే చేస్తారు.